ఇది ఆల్రెడీ వేసే ఉన్నారు, ఇది ఇరిగిపోయింది, దీనికి ఇరిగిపోతే ముక్క కట్టారు, సెట్టింగ్ చేస్తాం. ఇది కూడా ప్లాస్టింగ్ వెల్డింగే అన్నమాట. వెల్కమ్ టు గుంటూరు గోస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వీడియో స్టార్ట్ చేసే ముందు షాప్ ఓనర్తో ఒకసారి కలుద్దాం. అదేవిధంగా ఈ వీడియో దేనికి సంబంధించిందంటే ప్రతి ఒక్క బైక్ రైడర్కి, బైక్ యూజర్కి, బైక్ వాడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయితే తర్వాత చెప్తాను మీకు ఏంటనేది. షాప్ ఓనర్తో మాట్లాడతాం. మీ పేరు అన్నా? నా పేరు షేక్ బాషి. ఓనర్ పేరు షేక్ బాషి. మీ షాప్ అడ్రస్ అన్నా? నా షాప్ పాత బస్ స్టాండ్, గుంటూరు, గొలుసుకొండలరావు కాంప్లెక్స్, పాత బస్ స్టాండ్, గుంటూరు. షాప్ నెంబర్ 36. రామచంద్ర బిల్స్ ఎదురుగా గొలుసుకొండలరావు కాంప్లెక్స్, ఓల్డ్ బస్ స్టాండ్, గుంటూరు అండి. షాప్ అడ్రస్ వచ్చి అన్న నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, గూగుల్ మ్యాప్లో కుదిరితే అది కూడా ఇస్తాను. అయితే ఇక్కడ మీరు ఏమేమి చేస్తారన్న? ప్లాస్టిక్ బిల్డింగ్ చేస్తాం. ప్యానెల్స్, ఈ ప్యానెల్స్ విరిగిపోతే ఇవి కొనాలంటే 3000 ఉంది, ఇది 3000 ఉంది, 2500 ఉంది. విరిగిపోతే దానికి జాయింట్ వేస్తాం. అయితే బైక్ ప్యానల్ ఉంది కదా, ఈ బైక్ ప్యానల్ ఇరిగిపోయింది, ఇలా ఇలా ఇరిగిపోయి ఉంటుంది అనమాట. దానికి వీళ్ళు వెల్డింగ్ చేస్తారు, దాన్ని ప్లాస్టింగ్ వెల్డింగ్ అంటారు. అయితే దీని ప్రైస్ వచ్చి కొత్తదాన్ని కొనాలంటే ఆల్రెడీ మీకు తెలిసి ఎంత ఉండిద్దో. అయినా ఎగ్జాంపుల్ ఎంత ఉండొచ్చు అన్నది? 2500 ఉండొచ్చు. ఈ సెట్ వచ్చి 2500 ఉండొచ్చు, ఫుల్ సెట్ వచ్చి. అంటే దీనికి బ్యాక్ సెట్ వచ్చి మొత్తం కలిపి. అయితే ఇరిగిపోవడం వల్ల సెట్ కేవలం ఇది ఇరిగిపోవడం వల్ల సెట్ కొనడం అంటే ఇంపాసిబుల్ కదండి. దానికోసం ప్లాస్టింగ్ వెల్డింగ్ అనమాట. ఇప్పుడు దీనికి వెల్డింగ్ చేస్తే కొంచెం ముందు రండి. ఇప్పుడు దీన్ని వెల్డింగ్ చేస్తే ఎంత ఛార్జ్ అవుతుంది? 100 రూపాయలు తీసుకుంటాం. 150, పనిని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇరిగిపోయిన దాన్ని ప్లాస్టిక్ వెల్డింగ్ చేయాలంటే కేవలం 150 తీసుకుంటారు అనమాట. అంటే పాతకున్న దాన్ని రఫ్ చేశారన్నమాట. రఫ్ చేసి దీని మీద ఫైబర్ జాయింట్, ఫైబర్తో కెమికల్ జాయింట్. ఏంటన్నా అది? ఫైబర్ కెమికల్ అంటారు. కెమికల్, ఫైబర్ మెటల్. బులుగు అది? బులుగు కాదు, ఇది కెమికల్. కెమికల్స్ అంటే బులు కలర్ బట్టలు వేసే బులు ఏమనుకున్నాం. వాటర్ అన్నారు, ఇది కూడా కెమికల్. వాటర్ లాగా ఉంది ఉంటది అలా, అన్ని వాటర్ అన్ని తాగేస్తాం. మళ్ళీ ఫైబర్ బ్యాగ్. ఇలా పెట్టి దగ్గర నుంచి ఐదు నిమిషాలు వదిలేస్తే అదే గడ్డగట్టిపోతుంది. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా తిరిగి ఉండదు.
జెంట్ అయితే వేసాము, కొద్దిగా టైం పట్టిద్ది దానికి. ఈ మొత్తం కెమికల్స్, తర్వాత ఏమో అది ఫైబర్ మ్యాట్ మొత్తం వేసి ఇలా పెట్టారనమాట. 10 నిమిషాలు అయితే ఆరిపోయింది. మళ్ళీ చెప్పండి. 10 నిమిషాలు ఫైబర్ మ్యాట్, ఫైబర్ కెమికల్ వేసి ఇలా జాయింట్ వేస్తాము. 10 నిమిషాలు వదిలేసి అది మొత్తం దాంట్లో కలిసిపోయింది, డ్రై అయిపోయిన తర్వాత మీరు ఎన్ని రోజులైనా ఉంటుంది, దెబ్బ తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ నెట్ వచ్చింది కదన్నా, వచ్చింది. ఎగ్జాంపుల్ కొత్తగా అయితే అదే ఫిట్టింగ్ వచ్చింది, ఇది ఇరిగిపోయింది. ఇప్పుడు మా పాత బండికి వేస్తారా? వేస్తాం. ఇది వేస్తాం, ఇది వేస్తాం, అన్నీ వేస్తాం. ఎగ్జాంపుల్ గా ఒకటి చూపించా మీకు. చూశారు కదా, ఫ్లాషింగ్ వెల్డింగ్ అంటే మామూలు వెల్డింగ్ చేసినట్టు మిషన్లు అవి ఇవి రవ్వలు పట్టాలని అనుకుంటున్నాం. కానీ చాలా సింపుల్గా చూపించారు భాషా గారు మాకు, చాలా థ్యాంక్స్ అండి చూపించినందుకు. అదేవిధంగా ప్లాస్టిక్ వెల్డింగ్ ఎలా చేస్తారనేది చాలా యూస్ఫుల్ వీడియో మీకు చూపించడం జరిగింది ఈ వీడియోలో అయితే. అండ్ భాషా గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా క్లోజ్గా ఉన్నారు. నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికైనా నీడ్ ఉంటే నిజంగా కాల్ చేసి కనుక్కోండి. మీ యొక్క బండి డ్యామేజ్ ఫోటో పెట్టండి, ఎంత చార్జెస్ చెప్తారు, దాన్ని బట్టి మీరు రావాలా వద్దా డిసైడ్ చేసుకోండి. ఏమన్నా అన్న నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ అందరికాడ ప్రతి ఒక్క బండి ఉంటుంది అనమాట. కార్కి చేస్తారు, వాటర్ ట్యాంక్ చేస్తారు, ప్లాస్టిక్ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ చేస్తారు. మీకు ప్లాస్టిక్ ఐటమ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, నీడ్ ఉందో, దాన్ని ఖచ్చితంగా వెల్డింగ్ చేస్తారు. అది ఎలాగున్నా సరే, గ్రిప్పులు లేకపోయినా గ్రిప్పులు వేస్తారు. ఇది ఆల్రెడీ వేసే ఉన్నారు, ఇది ఇరిగిపోయింది. దీనికి ఇది కూడా ప్లాస్టిక్ వెల్డింగ్ అన్నమాట. అలా ఏ బండికైనా చేస్తారు. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఇంత యూస్ఫుల్ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, మీరు కూడా లైక్ చేయండి.